ఇన్స్టాలో అయితే రీల్ అప్లోడ్ చేయాలి. ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేస్తే ఫుల్ లైక్స్ వస్తాయి, మంచిగా ఫుల్ ఫాలోవర్స్ పెరుగుతారు. బజార్కి వెళ్ళాం అనుకో తను ఇన్స్టాలో చేస్తాను అని చెప్పి గుర్తుపడతారు. గుర్తుపట్టి సెల్ఫీలు దిగితే ఎంత సంతోషంగా ఉంటుందో. చెలా ఏం చూస్తాను సెల్లు ఊకే తెలుగు చూసుకుంటా రీల్స్ చేసుకుంటానే ఉంటావు. నాకు టైం అవుతుంది, టిఫిన్ పెట్టుకోతుంది. సరే అన్నయ్య తీసుకొస్తా. పెట్టుకురా పో. చెలా ఎంతసేపు టిఫిన్ పెట్టమంటే ఇంతసేపు చూస్తాను. అరే టిఫిన్ పెట్టద్దా అన్నయ్య, ఇంట్లోనే అయ్యన్నా. అవును కానీ చెల్లా టిఫిన్కి ఇవాళ ఏం కర్రీ చేసినావే? ఏంటి అంటే బాగా బజార్ పోయిండు, నీకు ఇవాళ బేసవరం కదా మటన్ అన్న చికెన్ అన్నది ఏమనంటే బాగా పింక్ రాలే. చెల్లా కర్రీ కొంచెం మంచిగా అంటే బుక్కడు ఎక్కువ తినదట్టు లేదు, బాగా నీళ్ళు పోసి సూప్ పెట్టండి. లేదు లేదు అట్లా అంటే ఎన్ని కాళ్ళు మొక్కుతాను మంచిగా చెల్లా పోయేస్తా. సరే అన్న ఎమ్మెల్యే పాప ఎటువైనావే? మార్కెట్ వెళ్తాను బిడ్డ. సరే పో. బుజ్జే ఇప్పుడు మటన్ తెచ్చిన అయ్యా, తినన్నర మటన్ తెచ్చిన. ఇలా పూలు బొక్కలు ఒక 4 కొట్టించుకొచ్చిన ఎక్కువ. అవి మాత్రం మంచిగా అండి, పెద్దోని కొంచెం చిన్నోడు వస్తే మొత్తం తింటాడు. అంటే పెద్ద కొడుకు మీద అంత ప్రేమనా బా? ఇవ్వలైనా కానీ అట్లే ఉంటుందా బా? కొంచెం చిన్నోడు వచ్చిందంటే మొత్తం తింటాడు. సరే బాబు, నీ సంతోషం ఎందుకు కానీ అందరికీ పులి బొక్కలు తీసి పక్కకు పెడతా, నువ్వు కూర్చొని నీళ్ళు తీసుకెళ్తా. సరే అబ్బా రేపు. ఇవ్వ బాబు. తెచ్చినావా బా? Yes. Yes. Shit. Shit. Yes. గేమ్ ఆడుకుంటూ మస్తు పైసలు సంపాదించాలి, మస్తు బిందాస్గా ఉండాలి. మా అన్నయ్య లెక్క ఇంకొకరి కింద నెల జీతం కింద పని చేస్తుంది నాతోనే కాదు, నేను బిందాస్గా. అక్క బాపు ఏం చేస్తాలే? ఏంద్రా ముఖం గంటగానే వెలిగిపోతుంది. ఇయాటి నుంచి లైఫ్ సెట్, లైఫ్ బిందాస్. అగ్గో ఎందుకురా, ఏం చేస్తాను? బాపు ఇయాటి నుంచి నీకేం కావాలని నన్ను అన్నాడు, చిన్న కొడుకు నీకేమంటే అది తెచ్చిస్తాడు. అక్క కొన్ని నీళ్ళు పోయే తెస్తారా, తీసుకొస్తా. బాపు నీకు ఇప్పటి నుండి బీరు కావాలన్నా కొట్టరు కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చిస్తా. ఏంటిరా నువ్వు తెచ్చిచ్చేది? అందుకేనా నన్ను లోపలికి కొమ్మన్నది? నీ వయసు ఏంది? బాబుతో నువ్వు మాట్లాడింది అయినా ఇవన్నీ నీకు పైసలు ఎక్కడినా? నీకు తెలియదక్క, నేను గేమ్ ఆడుతున్నా. గేమ్ 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 అంటాను. గేమ్ ఆడడానికి పైసలు ఎక్కడినా నీ దగ్గర? అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ పంపించింది, నాకు 1000 రూపాయలు పంపించింది. పంపించిందా? ఇవాళ ఉన్న రోజులు రేపు ఉండవు. ఇప్పుడు పైసలు ఉన్నాయని ఆనందపడద్దు, రేపు నువ్వు బాధపడే రోజులు వస్తాయి కావచ్చురా అయ్యా. అబ్బా సూపర్ బాబు, నువ్వు చిన్న కొడుకును నడిన తిమ్మిన కూర్చునేట్టుకో. అయినా ఈ చిన్న పిట్టు కూర బాగా అయితే అంది. అక్క నేను ఇప్పుడే వాళ్ళ బయటికి పోయేస్తానే. బాబు ఈయనకి ఏమైంది? ఈ గేమ్ ఏందే? ఈ గేమ్ ఏందో ఈ కథ ఏందో కదా బాబు. నాకేం ఎరకావా గేములు గీయాలి, నాకేం ఎరక. ఫోన్ వస్తే పచ్చబట్టను నొత్తుతా, మాట్లాడతా, గంతే ఎరకావా నాకు. ఇచ్చిన 1000 రూపాయలు పెడితే 5000 వచ్చినాయి, 5000 పెడితే 10,000 వచ్చినాయి, 10,000 పెడితే 20,000, 20,000కు ఆ 30,000 పెడితే 50,000, 50,000కు లక్ష వస్తాయి, లక్షకు 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు పెడితే 4 లక్షలు. అబ్బా 4 లక్షలు వస్తే ఏం చేయాలబ్బా? ఒక బుల్లెట్ బండి కొనుక్కుంటా. ఇంకా మిగిలిన ఏం చేయాలి? మంచి ఐఫోన్ కొనుక్కుంటా.
ఇవాళ నా కాళ్ళకి చెప్పులున్నాయి, రేపు షూస్ ఎత్తా, ఎల్లుండి నా ఇంటి ముందు కారు ఉంటుంది. కాదు బాపు, ఈ చిన్నోడు ఏందో గిట్ల చేస్తాడు? అడి మన జాబ్ చూసుకోరా అంటే ఏమో గేమ్ అంటాడు, సెల్ అంటాడు. వాడు ఏం చేస్తాడో అర్థమైతలేదు బాపు. నేనేం చేయాలి బిడ్డ? చదివించినంతసేపు చదివిపించిన, పెద్దోడు జాబ్ చేస్తాడు. ఇది కూడా ఏదైనా జాబ్ గురించి ఎనుకులాడుతాడు కావచ్చు అనుకుంటున్నా. ఏమో అమ్మో, ఏమో 10 రోజులు అవుతుంది ఇంకా రాలేదు. వీడేమో పైసలు అంటాడు, ఏదో గేమ్ అంటాడు, వీడేమో కథ చేస్తట్టున్నది బాపు. నాకైతే భయం అవుతుంది. ఎందుకు బిడ్డ బాధపడద్దు, మంచి జరుగుతుంది కావచ్చు మనకు. ఏమో అనుకోకటి చూస్తే ఎందుకు భయం అవుతుంది బాపు. ఎందుకు బాధపడతావు బిడ్డ? దేవుడు మనందు ఉన్నాడు, దేవుడు ఎట్లా చేస్తే అట్లా అవుతుంది. బాధపడకు బిడ్డ. ఏం చెప్పాలి, ఒకరికి ఇంత పని చేస్తే ఇట్లనే ఉంటుంది. ఛీ! కాదురన్నయ్య, ఏమైందంటే చెప్తలేవు? ఎంత దొంగతనం వంట కట్టిండు మా మేనేజర్. లేని దొంగతనం వంట కట్టిండు. నేను రేపు ఏ ముఖం పెట్టుకుని ఆడ ఆఫీస్కి పోవాలి. ఛీ! ఇంత బతికి ఇంటెనక వాడి చచ్చినట్టు అయిపోయింది కదా. వేరే చేసుకుందామంటేనేమో ఏది లేకపాయే. ఏమైంది అన్నయ్య అదంతగానో బాధపడుతున్నావు? మా మేనేజర్ ఏం చేసిండో తెలుసా? నాకు దొంగతనం వంట కట్టిండే. నా కొడుకు ఎందుకు ఇంత బాధపడుకుంటా చెల్లు? నా బిడ్డను నా కొడుకు ఏం రూమ్లు ఆలోచిస్తాను? ఏం జరిగిందబ్బా? పెద్దోడు ఎందుకు కోపం కొద్ది ఉన్నాడు ఇంత నీపడిగా? ఏదో జరిగే ఉంటుంది కానీ ఇజ్జతి మానం అనిపిస్తాను తెలుసా? బాధపడకన్నయ్య, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. మీ మేనేజర్ నువ్వు వేసి ఉండవు నాకు తెలియదా? అది ఆయన అర్థం చేసుకుంటే నాకు ఈరోజు ఇంత వేస్తున్నా నిందా ఎంత బాధపడుతుందో చెల్లా. బాధపడకన్నయ్య, మంచోళ్ళకి ఆ దేవుడు ఎప్పటికీ శిక్ష ఎత్తాడట. మంచోళ్ళని దేవుడు ఎప్పటికీ బాధ పెడతాడట. మా అన్నయ్య మంచోడు కాబట్టి ఆ దేవుడు బాధ పెడతాడు. నీకు అంతకన్నా మంచి జాబ్ వస్తుంది కావచ్చు. బాధపడకన్నయ్య, మనం మార్కెట్కి పోయిద్దాం. పెద్దోడా సీను, అది ఇవ్వాలి కాకుంటే రేపు వస్తాయి. నానా ఏందిరా ఎందుకు బాధపడుతున్నావు రా? నేను తల్లిని ఉన్నా కదా, నాకు చెప్పురా ఏదన్నా బాధ ఉంటే. ఏం చెప్పాలి నాన్న, మా మేనేజరు చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది. దొంగతనం అంట కట్టిండు నాకు. ఏంది బిడ్డ దొంగతనం అంట కట్టిందా? అవునే. ఎందుకు బాధపడతావు బిడ్డ? బ్యాంకులో 30 లక్షలు ఉన్నాయి. చెల్లె పెళ్లిక నుంచిన 6 నుంచి 5 లక్షలు తీసి నీ ఇష్టమైన బిజినెస్ పెట్టుకో. మనకు లేనిదేమున్నది బిడ్డ, బాధపడద్దు మనం. అన్నయ్య, నాన్న చెప్పిన పని చేయి, అర్థమైందా? కానీ మీరు బాధపడితే మంచిగా అనిపించదు అన్నయ్య, కదా నాన్న? ఏం చేద్దాం బిడ్డ, మరి చెప్పినట్టు వినాలి, మంచి పని చేసుకోవాలి, దొరికించుకొని చేసుకోవాలి. ఇంకంతే. కానీ నువ్వు బాధపడదు, సరేనా? సరే నాన్న. 30 లక్షల ఇన్ని రోజులు బ్యాంకులో 30 లక్షలు ఉన్నాయో విలువనే తెలియదు. 30 అంటే 60 లక్షలు. 60 లక్షలు బాపు. అరే పెద్దోడా, చెప్పండి. మీ పెద్ద మేనత్తున్న చూడు, వాళ్ళ కొడుకు నడిపోయినకు చెల్లెనిద్దామని ఆలోచించుతున్నారయ్యా. నువ్వేమంటావో చెప్పు. నేనేమంటా నాన్న, పెద్దోనివి, నీ మాట కాదంటనా? అయినా వాళ్ళు ఏమన్నా పరాయోళ్ళ? నా మేనత్త కొడుకు మేన బావ మహేందర్ బావ ఎంత మంచోడు. అయినా నువ్వు నేను అనుకుంటూ కాదే, అమ్మ కూడా ఊరిపోయింది, రాలేదు. రేపు ఇయ్యాలను అమ్మ వస్తుంది. అమ్మ వచ్చినాక అడిగి నేను మహేందర్ బావకే ఫోన్ చేసి అడుగుతా. నా మేన బావ ఏమన్నా, నాకేం భయమే. సరే బిడ్డ, ఎన్నడో మంచి రోజులు చూసి పోదాం, తెలుసుకో. సరే నాన్న. సుమా, నువ్వేమంటావే?
మీ ఇష్టం అన్నయ్య, మీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా? కాదు చెల్లె, చూడని కాడితే వాళ్ళు కొట్టుడు తిట్టుడు నరకం చూపెడతాను. మన మీన బావ బంగారం, మేలిం బంగారం. నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి చూస్తాను. అమ్మ వచ్చినాక అనుకొని ఒక మంచి రోజు చూసుకొని నాన్న అడుగుదాం పోయి. అమ్మ వచ్చినాక అన్ని తెలుసుకొని ఆలోచించి ఎవరో మంచి రోజు చూసుకొని పోదాం. ఆ, అవునే అక్క బాపు, అవి చెప్పకుంటేనే సంబంధాలు మాట్లాడతాను. అయినా మీ నత్త కొడుకే కదా, నేను బాగా ఫోన్ చేసి ఆట పట్టిస్తా. అరే ఏం మాట్లాడలేదు రాయ్యా, ఎందుకు ఎగిరపడుతున్నావు? అరే ఆగురా, ఫోన్ చేయకు. షట్, ఇప్పులన్నీ పోయింది. అమ్మని అడుగుదామంటే అమ్మమ్మ నన్ను ఇచ్చింది, అక్కని అడుగుదామంటే అద్దెడుతుంది. ఎట్లా ఇప్పుడు పైసలు? ప్లాన్, అమ్మ డబ్బులు ఎడ పెడుతుందో తెలుసు, అక్క కూడా ఆనే పెడుతుంది. నేను పోయి తీసుకొచ్చుకుంటా. ఎడ పెట్టింది? అక్క ఇన్నే పెడుతుంది డబ్బులు. ఎడ పెట్టింది బా? ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. కవర్లు ఉన్నాయా? ఇళ్ళనే పెట్టుంటాయి. సరే చూద్దాం. దొరికినాయి. మంచిగా ఇస్తాను, మంచిగా మళ్ళకే మాటలేదు. అప్పుడు మా అమ్మ 1,00,000 సంపాదించింది. ఇప్పుడు 500తో 50,000 సంపాదనా. మళ్ళా గేమ్ ఆడతా, మళ్ళా సంపాదిస్తా. మళ్ళా పోయింది. ఐడియా, అలా తిన్నావాని? తిన్నగానే ఎన్ని రోజులు ఎలా అడుగుతున్నా? అవునుగానే ఏమైంది అమ్మ ఇట్లా ఉందో? ఏం లేదు, ఇంత మంచిగా అనిపించలేదు. ఎందుకురా, ఏమైంది? ఏం లేదు. ఏమైందిరా? అదంటే ఇదంటే అంతగా మంచి రాకపోతాను. ఏం లేదే. ఇవన్నీ అడుగుతారంటే నేను ఇంటికే రాకపోతుంది, బయటనే తిరుగుతుంది. ఆ లైన్లో కొంటే షిప్ పడుకొని అడగనుకుంటూ ఉండుకోరా. దేవుళ్ళు అన్నాడు, తోకన్నాడు, తొడ అన్నాడు, ఇంకేమో అంటాను. పైసల కోసం చెప్తే నాకు బంగారమే దొరికిందిగా. ఇది బయట కూడా పెడతా, పైసలు వస్తాయి, ఎర్రగా పైసలు వస్తాయి. మళ్ళా నేను గేమ్ ఆడతా, ఫుల్ పైసలు సంపాదించుకోవచ్చు. అక్క అక్క, ఆ దోస్తుగాలతో పోయేస్తా, మళ్ళీ వస్తా నేను. పైసలు ఇవ్వన్న ప్రాబ్లం అయితే సాధ్యం. పైసలు అయితే ఉన్నాయి. పైసలు మళ్ళీ గేమ్లో అప్లోడ్ చేస్తా, మళ్ళీ గేమ్ ఆడతా. 20,000 రూపాయలు పెడతా. వచ్చింది, మళ్ళీ పెడతా. 40,000 రూపాయలు వచ్చినాయి, మళ్ళీ పెడతా. అబ్బా, 40,000 వచ్చినాయి. ఇవి మళ్ళీ పెడితే ఇంకెక్కువ వస్తాయి. నా స్టార్ తిరిగిపోద్ది. మళ్ళీ పెడతా, మళ్ళీ ఆడతా. మళ్ళీ పోయినాయి. మళ్ళీ పెడతా, మళ్ళీ ఆడతా. మళ్ళీ పోయినాయి. 40,000 మళ్ళీ పెడతా, తగ్గేదే లేదు. మళ్ళీ పోయినాయే.
మళ్ళీ పోయింది. ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి?